హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? ఈ పొద్దు మంచి బ్యూటిఫుల్ శారీ కుచ్చి చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్లవర్ కప్ బీడ్స్, ఫ్లవర్గా ఉంటుంది, ఫ్లవర్ షేప్ ఉంటుంది. ఇది రౌండ్ బీడ్స్ కొన్ని 2 mm సైజు, బటర్ఫ్లై. ఈ బీడ్స్ పైప్ తర ఉంటుంది, ఇది 2 బీడ్స్ అంటారు వీటిని. ఈ బీడ్స్ కొన్ని టెజల్స్, శారీ కలర్ టెజల్స్ తీసుకున్నాను. నార్మల్ నీడల్కి 8 లైన్స్ థ్రెడ్ వేసి పెట్టుకున్నాను. ఈ శారీకి ఫుల్ వచ్చి బటర్ఫ్లై డిజైన్ ఉంది, దానికి బటర్ఫ్లైస్ తీసుకున్నాను కుచ్చుకు కూడాను. చాలా ఈజీగా చేసుకునవచ్చు, గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నార్మల్ నీడల్కి 8 లైన్ కాటన్ థ్రెడ్ వేసుకొని 3 అనేది వేసి పెట్టుకున్నాను. శారీకి టై చేసేస్తాం. లాక్ అయిపోయాం. ఇప్పుడు ఈ బీడ్ ఒకటి తీసుకుందాము. ఆ తర్వాత రౌండ్ బీడ్ ఒకటి, బటర్ఫ్లై ఒకటి, మళ్ళీ రౌండ్ బీడ్ ఒకటి, మళ్ళీ ఈ కప్పు ఫ్లవర్ కప్ ఒకటి. ఇప్పుడు టెజల్స్ ఒకటి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 2 బీడ్ ఒకటి, రౌండ్ బీడ్ ఒకటి, బటర్ఫ్లై బీడ్ ఒకటి, మళ్ళీ రౌండ్ బీడు, కప్పు బీడు, టెజల్స్. దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ బీడ్ లోపలే రావాలా. ఈ బీడ్ లోపల ఫ్లవర్ బీడ్, రౌండ్ బీడ్, మళ్ళీ బటర్ఫ్లై బీడ్లోనూ రావాలా, ఈ రౌండ్ బీడ్లను రావాలా. టెజల్స్ అయినాక ఫ్లవర్ బీడ్, రౌండ్ బీడ్, బటర్ఫ్లై, రౌండ్ బీడ్, మళ్ళీ రిటర్న్ పోవాలా నీడలు అనేది. టైట్గా లాక్ చేయాలా. ఆ తర్వాత మళ్ళీ పైప్ బీడ్ ఒకటి తీసుకోవాలా. పైప్ బీడ్, కొంచెం గ్యాప్లోనే కుచ్చేసుకోవాలా. రెండు మూడు సార్లు లాక్ అనేది చేసుకోవాలా, అప్పుడే టైట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా, ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది. మళ్ళీ ఈ బీడ్లో వచ్చి కట్ చేసేసుకుందాం. మళ్ళీ మెజర్మెంట్కి దీని పక్కనే 2 ఏళ్ళు పెట్టుకొని మనము మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే టేప్ పెట్టి కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. పైప్ బీడ్ ఒకటి,
రౌండ్ బీడ్ ఒకటి, బటర్ఫ్లై, మళ్ళీ రౌండ్ బీడ్, క్యాప్ బీడ్, ఫ్లవర్ బీడ్, టెజల్స్. మళ్ళీ ఈ ఫ్లవర్ బీడ్లో రవల, రౌండ్ బీడ్, బటర్ఫ్లై, మళ్ళీ రౌండ్ బీడ్. ఆ తర్వాత మళ్ళీ పైప్ బీడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.